ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు నో యాక్షన్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, నో యాక్షన్ పొటెన్షియల్. ఫస్ట్ మనము ఒక గ్రాఫ్ తీసుకోవాలి. గ్రాఫ్ ఏంటిదంటే ఎగెనెస్ట్ విచ్ ఇస్ టైమ్ ఇన్ మిల్లీ సెకండ్స్ అండ్ ఇట్ సైడ్ membrane potential in millivolts. ఓకే, membrane potential in millivolts. అయితే ఫస్ట్ మనకి ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేది విత్ రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ అయిన తర్వాత నర్వ్ స్టిమ్యులేట్ చేసే కొద్దీ అది ఒక థ్రెషోల్డ్ లెవెల్కి రీచ్ అవుతుంది. థ్రెషోల్డ్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఒకటేసారి అక్కడ నుంచి డిపోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, డిపోలరైజేషన్ అనేది జరుగుతుంది. డిపోలరైజేషన్ అని జరిగిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ రీపోలరైజేషన్ అవుతుంది. ఓకే, రీపోలరైజేషన్ అయిన తర్వాత ఇట్ లీడ్స్ టు మళ్ళీ హైపర్ పోలరైజేషన్ తర్వాత మళ్ళీ లాస్ట్ నార్మల్. ఓకే, ఇది ఇప్పటివరకు మనకు తెలిసిన ప్రొసీజర్ నార్మల్లీ. ఓకే, ఫస్ట్ వీ విల్ నెంబర్ ఇట్. ఇంకెట్లా, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 4 అండ్ దిస్ ఇస్ 5 అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్, మళ్ళీ 1. ఓకే, ఫస్ట్ 1 is resting membrane potential, 2 is slow depolarization అయినా reaching to the threshold. Okay, reaching to threshold. 3 is depolarization. 4 is repolarization. 5 is hyperpolarization. Last కి మళ్ళీ 1 కి రివర్ట్ బ్యాక్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద సైకిల్. ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ వాట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ అనేది చూసుకుందాం. ఐ విల్ మెన్షన్ ఇట్. ఇక్కడ నుంచి దిస్ ఈస్ థ్రెషోల్డ్ పాయింట్, ఇది 0. రెస్టింగ్ మెమ్బ్రేన్ పొటెన్షియల్ వచ్చేసరికి -75 millivolts. ఓకే, హైపర్ పోలరైజేషన్ అయితే -90 millivolts. నెక్స్ట్ థ్రెషోల్డ్ ఈస్ -55 millivolts. నెక్స్ట్ ఇది ఓవర్ షూట్ అవుతుంది అప్పుడప్పుడు. ఇది నార్మల్ 0 millivolts. ఓవర్ షూట్ అయ్యేది +35 millivolts. ఓకే, ఫోర్త్ ఈస్ రీపోలరైజేషన్, థర్డ్ ఈస్ డీపోలరైజేషన్. ఓకే, now we will talk about first resting membrane potential. Resting membrane potential is -75 millivolts. -75 millivolts. ఈ పొజిషన్లో ఏంటిదంటే మనకి సోడియం అండ్ పొటాషియం voltage gated channels are closed. Okay, but nuclear membrane is permeable to potassium. Okay, than Na. Permeable to potassium రా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. న్యూక్లియర్ మెంబ్రేన్ ఎట్ రెస్ట్. ఓకే, ఎట్ రెస్ట్. రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్లో ఉన్నప్పుడు -75 millivolts ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉంటుంది. నార్మల్ న్యూక్లియర్ మెంబ్రేన్ అయితే పర్మేబుల్ టు పొటాషియం ఛానల్స్ డ్యూరింగ్ ద రెస్ట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటిదంటే నో వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఆర్ఎంపీ నుంచి థ్రెషోల్డ్కి ఎట్లా వెళ్తుంది. ఓకే, ఆర్ఎంపీ నుంచి థ్రెషోల్డ్కి ఎట్లా వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి లోకల్ కానీ, ఓకే, గ్రేడెడ్ పొటెన్షియల్స్ కానీ ఆర్ ఎండ్ ప్లేట్ పొటెన్షియల్స్ కానీ ఓకే స్టిమ్యులేటెడ్ చేస్తూ ఉంటే ఇవన్నీ కలిసి మనకి సమ్మేషన్ జరుగుతుంది. ఓకే, సమ్మేషన్ అయ్యి మనకి ఓపెనింగ్ ఆఫ్ సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. దీనివల్ల మనకి స్లో ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి -75 millivolts దగ్గర నుంచి సోడియం ఇన్ఫ్లక్స్ వల్ల ఓపెనింగ్ ఆఫ్ ద సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ వల్ల -55కి వస్తుంది. -55 millivolts వస్తుంది. దిస్ ఈస్ ద థ్రెషోల్డ్. ఓకే, నెక్స్ట్ థ్రెషోల్డ్ నుంచి థర్డ్ పాయింట్. థ్రెషోల్డ్ నుంచి 0 millivolts నుంచి +35 millivolts. This is called as depolarization. Okay, this is called as depolarization due to fast sodium influx. అవ్వడం వల్ల మనకి -55 నుంచి 0కి వెళ్ళింది, 0 నుంచి +35కి వెళ్ళింది. ఈ 0 నుంచి +35 వెళ్ళడం దాన్ని ఓవర్ షూట్ అంటాం.
ఓకే, -55 నుంచి +35 వరకు వెళ్ళడం అనేది డీపోలరైజేషన్. ఓకే, దిస్ ఇస్ డ్యూ టు ఫాస్ట్ ఓపెనింగ్ ఆఫ్ సోడియం ఛానల్స్. నెక్స్ట్ ఫోర్త్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటిది, ఇప్పుడు +35 నుంచి -75 బ్యాక్ టు ఆర్ఎంపి. దిస్ ఇస్ కాల్డ్ as రీపోలరైజేషన్. ఓకే, రీపోలరైజేషన్ అంటారు. ఇక్కడ ఏంటిది మనకి సోడియం వోల్టేజ్ గేటెడ్ ఇన్యాక్టివేషన్ ఛానల్స్. ఓకే, ఇన్యాక్టివేషన్ ఛానల్స్ అనేటివి క్లోజ్ అవుతాయి. ఇన్యాక్టివేషన్ ఛానల్స్ ఆర్ క్లోజ్డ్ ఇన్ ద రీపోలరైజేషన్. సోడియం ఇన్యాక్టివేషన్ ఛానల్స్ అనేది క్లోజ్ అవుతుంది. దీనివల్ల ఇట్ ఇన్హిబిట్స్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం. అంటే సోడియం అనేది లోపలికి రాలేదు. అండ్ నౌ ఫస్ట్ టైం రీపోలరైజేషన్లోనే మనకి పొటాషియం ఛానల్స్ విల్ ఓపెన్. ఓకే, పొటాషియం ఛానల్స్ అనేది ఓపెనింగ్ అనేది జరుగుతుంది. దీస్ లీడ్స్ టు పొటాషియం ఎఫ్లక్స్. ఓకే, పొటాషియం ఎఫ్లక్స్ అనేది ఫస్ట్ రీపోలరైజేషన్లోనే జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పొటాషియం ఛానల్స్ ఓపెన్, K+ ఎఫ్లక్స్, అండ్ సోడియం వోల్టేజ్ ఛానల్స్ ఇన్యాక్టివేటెడ్ ఛానల్ అనేది క్లోజ్ అవుతుంది. దిస్ లీడ్ టు సోడియం ఇన్ఫ్లక్స్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు -75కి వచ్చింది, అక్కడ నుంచి -90కి వెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ as హైపర్ పోలరైజేషన్. హైపర్ పోలరైజేషన్ అంటారంటే ఇక్కడ ఏమవుతుంది, -75 నుంచి -90కి వెళ్తుంది డ్యూ టు ఇక్కడ సోడియం ఛానల్ బోత్ యాక్టివేషన్ అండ్ ఇన్యాక్టివేషన్ ఛానల్స్ రెండు క్లోజ్ అయిపోయి ఉంటాయి. బోత్ సోడియం యాక్టివేషన్ అండ్ ఇన్యాక్టివేషన్ ఛానల్స్ ఆర్ క్లోజ్డ్, బట్ పొటాషియం ఛానల్స్ ఆర్ స్టిల్ ఓపెన్. ఓకే, ఆర్ స్టిల్ ఓపెన్ బికాస్ దీస్ ఆర్ లేజీ ఛానల్స్. పొటాషియం ఛానల్స్ ఆర్ లేజీ ఛానల్స్, దానివల్ల పొటాషియం ఎఫ్లక్స్ అనేది కంటిన్యూ అవుతుంది. పొటాషియం రిఫ్లక్స్ ఫర్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం ఓపెన్ ఉండడం వల్ల -75 నుంచి -90కి వెళ్ళింది. సో దిస్ ఇస్ కాల్డ్ as హైపర్ పోలరైజేషన్. సో ఇప్పుడు ఏమైంది, ఫైనల్లీ ఫ్రమ్ -90 నుంచి బ్యాక్ టు రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ -75 millivolts. ఇది ఎట్లా రీచ్ అవుతుంది, దిస్ ఇస్ డన్ బై సోడియం పొటాషియం పంప్ ఆర్ ATPase. సోడియం పొటాషియం పంప్ ఆర్ ATPase అనేది ఇట్ బ్రింగ్స్ బ్యాక్ -90 నుంచి -75కి తీసుకొస్తుంది. ఇట్ ఈస్ నాట్ సోడియం ఆర్ పొటాషియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్, ఇట్ ఈస్ సోడియం అండ్ పొటాషియం పంప్ అనేది మనకి నార్మల్గా తీసుకొస్తుంది. సో దిస్ ఇస్ ద 6 అంటే ఫస్ట్ ఆర్ఎంపి, నెక్స్ట్ థ్రెషోల్డ్, నెక్స్ట్ అక్కడ నుంచి రీపోలరైజేషన్ ఫాలోడ్ బై హైపర్ పోలరైజేషన్, దాని తర్వాత బ్యాక్ టు నార్మల్ బై సోడియం పొటాషియం పంప్. ఓకే, మనం దీన్ని డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేస్తే 1 2 3 4 5 6 7 అంటే ఫస్ట్ ఆర్ఎంపి ఈజ్ బై ఓన్లీ ఇక్కడ పనిచేసేది పొటాషియం పర్మియబిలిటీ మాత్రమే. ఓకే, పొటాషియం పర్మియబిలిటీ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ వరకు థ్రెషోల్డ్ వరకు అంటే స్లో Na+ ఛానల్స్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ యాక్టివేటెడ్ గేట్. ఓకే, ఓపెనింగ్ ఆఫ్ యాక్టివేషన్ ఛానల్స్ మాత్రమే. నెక్స్ట్ అప్ టు డీపోలరైజేషన్ వచ్చేసరికి ఫాస్ట్ Na+ ఇన్ఫ్లక్స్ డ్యూ టు బోత్ ఓపెన్. ఇక్కడ యాక్టివేషన్ అండ్ ఇన్యాక్టివేషన్ ఛానల్స్ ఆర్ బోత్ ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కిందకి వచ్చేటక్కడ ఇక్కడ ఇన్యాక్టివేషన్ ఛానల్స్ ఆఫ్ సోడియం ఈస్ క్లోజ్డ్, పొటాషియం ఛానల్స్ అనేటివి ఓపెన్. ఇన్యాక్టివేషన్ ఛానల్స్ ఆర్ క్లోజ్డ్, పొటాషియం ఛానల్స్ ఆర్ ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 0కి వెళ్ళేటప్పుడు సోడియంది ఆల్ క్లోజ్డ్. ఓకే, సోడియం మొత్తం బంద్ అయిపోతుంది, అంటే యాక్టివేషన్ అండ్ ఇన్యాక్టివేషన్ ఛానల్స్. పొటాషియంలో మాత్రము లేదంటే దే ఆర్ లేజీ కాబట్టి ఇక్కడ -90 వరకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి హెల్ప్ చేయడానికి చేసింది సోడియం పొటాషియం ATPase. ఓకే, సోడియం పొటాషియం ATPase అనేది ఇక్కడ బ్యాక్ టు నార్మల్కి తీసుకొని వస్తుంది, బ్యాక్ టు RNP. సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు మనం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ గురించి మాట్లాడుకుందాం. వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఏంటంటే మనకు సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఫస్ట్ డ్యూరింగ్ ద రెస్టింగ్ స్టేట్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ సోడియం దాంట్లో 2 ఉంటాయి, యాక్టివేషన్ ఛానల్స్, ఇన్యాక్టివేషన్ ఛానల్స్. పొటాషియంలో ఓన్లీ యాక్టివేషన్ ఛానల్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు సోడియం దాంట్లో డ్యూరింగ్ ద రెస్టింగ్ ఫేజ్ యాక్టివేషన్ ఛానల్ ఈస్ క్లోజ్డ్, ఇన్యాక్టివేషన్ ఛానల్ ఈస్ ఓపెన్. పొటాషియం దాంట్లో యాక్టివేషన్ ఛానల్ ఈస్ క్లోజ్డ్. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ ద డీపోలరైజేషన్ ఫేజ్ ఏమవుతుందంటే ఇవి 2 ఆర్ ఓపెన్ బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్. నెక్స్ట్ డ్యూరింగ్ రీపోలరైజేషన్లో ఇన్యాక్టివేషన్ అనేది క్లోజ్ అవుతుంది, యాక్టివేషన్ అనేది ఓపెన్లోనే ఉంటుంది.
Okay, activation is open, but inactivation channel is closed. Potassium it is open. First time open అయ్యేది repolarization starting లో. నెక్స్ట్ హైపర్పోలరైజేషన్ అయినప్పుడు యాక్టివేషన్ మళ్ళీ ఇట్ ఈస్ బ్యాక్ టు రెస్టింగ్ స్టేట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. రెస్టింగ్ స్టేట్ అండ్ హైపర్పోలరైజేషన్ స్టేట్ అంటే యాక్టివేషన్ ఛానల్ ఆఫ్ is closed, inactivation channel it is open, potassium channel is still open. Okay, potassium channel అనేది లాస్ట్ టూ ఫేసెస్ సచ్ as హైపర్పోలరైజేషన్ అండ్ రీపోలరైజేషన్ లో ఓపెన్ ఉంటుంది. రెస్టింగ్ స్టేట్ అండ్ డీపోలరైజేషన్ లో క్లోజ్ ఉంటుంది. రెస్టింగ్ స్టేట్ అండ్ హైపర్పోలరైజేషన్ ఫేస్ లో సోడియం ఛానల్స్ ఆర్ సేమ్ ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి, క్లోజ్డ్ అండ్ ఓపెన్. బట్ డీపోలరైజేషన్ లో యాక్టివేషన్ అండ్ ఇన్యాక్టివేషన్ ఛానల్స్ ఆర్ ఓపెన్. డ్యూరింగ్ ద రీపోలరైజేషన్ ఫేస్ ఇన్యాక్టివేషన్ ఛానల్స్ ఆర్ క్లోజ్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఈస్ మోర్ ఒకసారి మళ్ళీ చూసుకుంటే డ్యూరింగ్ ద రెస్టింగ్ మెంబ్రేన్ ఈస్ మోర్ పర్మియబుల్ టు పొటాషియం దాన్ sodium at rest. Voltage gated sodium and potassium channels are closed during the RMP. Next, membrane potential దగ్గరకు వచ్చేసరికి during the membrane depolarization sodium activation gate opens. Okay, during the membrane opening of the sodium voltage gated activation channels అనేవి ఓపెన్ అవుతుంది. సోడియం ఫ్లోస్ ఇన్వర్డ్స్. దాని తర్వాత membrane repolarization అయినప్పుడు ఏమవుతుంది, సోడియం ఇన్యాక్టివేషన్ గేట్స్ క్లోజ్ ఎట్ పీక్ పొటెన్షియల్ అంటే -35 +35 ఉన్నప్పుడు దిస్ ఇస్ ద పీక్ పొటెన్షియల్. పీక్ పొటెన్షియల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, సోడియం ఇన్యాక్టివేషన్ గెట్స్ క్లోజ్డ్. దాని తర్వాత ఏమవుతుంది, ప్లస్ స్టాపింగ్ ఆఫ్ సోడియం ఇన్ఫ్లో. పొటాషియం యాక్టివేషన్ గేట్ విల్ ఓపెన్. దీనివల్ల ఏమవుతుంది, పొటాషియం ఫ్లో అవుట్వర్డ్. దాని తర్వాత ఏమవుతుంది, పొటాషియం ఫ్లో అవుట్వర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెమ్బ్రేన్ హైపర్పోలరైజేషన్ అంటే -75 నుంచి -90కి రావడం. ఎట్లా, పొటాషియం యాక్టివేషన్ గేట్స్ ఆర్ స్లో టు క్లోజ్ అండ్ ఎక్సెస్ K+ ఎఫ్లెక్స్ అండ్ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ హైపర్పోలరైజేషన్ అవుతుంది, ఓన్లీ బ్రీఫ్ పీరియడ్. Voltage gated sodium channel switch back to resting state and sodium and potassium pump restores the normal. Okay, this is the most important one. Okay, next voltage gated channels లో చూసుకుంటే డ్యూరింగ్ ద రెస్టింగ్ మెంబ్రేన్ స్టేట్ ఎలా ఉంటుంది, యాక్టివేషన్ గేట్ is closed and inactivation gate is opened. Potassium activation gate is closed. ఓకే, నెక్స్ట్ అది డీపోలరైజేషన్ లో చూసుకుంటే సోడియంది 2 ఛానల్స్ ఓపెన్ ఉంటాయి, పొటాషియంని క్లోజ్డ్. దాని తర్వాత డ్యూరింగ్ ద రీపోలరైజేషన్ ఫేస్ సోడియం ఇన్యాక్టివేషన్ గేట్ ఈస్ క్లోజ్డ్. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పొటాషియం గేట్స్ ఆర్ ఓపెన్ అండ్ డ్యూరింగ్ ద హైపర్పోలరైజేషన్ సోడియం అనేది బోత్ యాక్టివేషన్ అండ్ ఇన్యాక్టివేషన్ గేట్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే, ఇన్యాక్టివేషన్ గేట్ బికమ్స్ ఓపెన్ హియర్, హైపర్పోలరైజేషన్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ రెస్టింగ్ స్టేట్ అండ్ పొటాషియం ఛానల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ నౌ యాక్షన్ పొటెన్షియల్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ toxins. Okay, there are some toxins we have to discuss. First toxins ఏంటంటే ఇంజెస్టెడ్ సీ ఫుడ్స్ వల్ల వచ్చేటి, డ్యూ టు సీ ఫుడ్ ఇంజెషన్స్ లో వచ్చేసరికి సమ్ సీ ఫుడ్స్ సచ్ as ట్యూనా, మాహి మ్యాకరల్, బొనిటో, లేదంటే పఫర్ ఫిష్ అనే కావచ్చు, రీఫ్ ఫిష్ సచ్ as ఈల్, స్నాపర్ అండ్ బర్రాకుడా. ఓకే, వీటిలో ఏమవుతుందంటే ఒకవేళ స్పాయిల్ అయిపోయిన మీట్ కనుక తీసుకుంటే, స్పాయిల్డ్ మీట్ ఆర్ డార్క్ మీట్ కనుక తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకి హిస్టమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ as స్కాంబ్రాయిడ్ పాయిజనింగ్. ఓకే, ఈ పప్పర్ ఫిష్ నుంచి మనకు వచ్చేది టెట్రోడోటాక్సిన్ అంటారు. ఈ రీఫ్ ఫిష్, ఈల్ నుంచి వచ్చేది దిస్ ఈస్ సింగువోటాక్సిన్. ఓకే, దీస్ ఆర్ 3 types ఆఫ్ టాక్సిన్. ఫస్ట్ మనం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫస్ట్ వీ విల్ టాక్ విత్ టెట్రోడోటాక్సిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పఫర్ ఫిష్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ సోడియం ఛానల్స్, ఫాస్ట్ సోడియం ఛానల్స్ డ్యూరింగ్ డీపోలరైజేషన్. కాబట్టి దేర్ ఇస్ ఇన్హిబిషన్ ఆఫ్ డీపోలరైజేషన్. ఓకే, దీనివల్ల ఏమైతే దేర్ ఇస్ నో రిఫ్లెక్స్, వీక్నెస్ అండ్ పారెస్థీషియా. సిగ్నల్ అనేది వెళ్ళదు, బట్ పారెస్థీషియా, వీక్నెస్ అండ్ రిఫ్లెక్సెస్ అనేవి పడిపోతాయి
due to inhibition of the sodium fast gated channels during the depolarization. Next, synguotoxin. Okay, synguotoxin. Synguotoxin is produced from eel అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటిదంటే opens, okay, it opens the sodium voltage gated channels. Voltage gated channels. It opens, okay. దీనికి exactly opposite. It inhibits the fast sodium channels. It opens the sodium voltage gated channel. Thereby overstimulate depolarization. Overstimulate the depolarization. దీనివల్ల ఏమవుతుంది మనకి ఫస్ట్ perioral numbness. దాని తర్వాత మనకి టెంపరేచర్ సెన్సేషన్ అనేది ఆల్టర్ అవుతుంది. రివర్సల్ ఆఫ్ టెంపరల్ సెన్సేషన్ అంటే కోల్డ్ విల్ బికమ్ హాట్, హాట్ విల్ బికమ్ కోల్డ్ ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ సివిఎస్లో డ్యూ టు ఇంక్రీస్ వేగల్ టోన్ అనేది పెరుగుతుంది. ఓకే, హైపోటెన్షన్, బ్రాడికార్డియా అండ్ హార్ట్ బ్లాక్. హైపోటెన్షన్, బ్రాడికార్డియా అండ్ హార్ట్ బ్లాక్, ఇవి 3 అవుతాయి డ్యూ టు ఇంక్రీస్ వేగల్ టోన్. ఇక్కడ మనకి కోల్డ్ అనేది హాట్ అయితే, హాట్ అనేది కోల్డ్ అవుతుంది. నెక్స్ట్ పెరియోరల్ నమ్నెస్. సో దిస్ ఈస్ అబౌట్ సింగోటాక్సిన్. నెక్స్ట్ మనం ఫస్ట్ గురించి అంటే ఓవర్ స్టిమ్యులేషన్, ఓవర్ డిపోలరైజేషన్ అని మనం ఈల్ గుర్తుపెట్టుకుంటే వస్తుంది. ఈల్ ప్రొడ్యూసెస్ కరెంట్ షాక్ కదా. నెక్స్ట్ థర్డ్, ఇది స్కాంబ్రాయిడ్ పాయిజనింగ్ అంటారు. స్కాంబ్రాయిడ్ పాయిజనింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ద ఫిష్, బట్ ఇట్ ఈస్ డ్యూ టు డికంపోజ్డ్ ఆర్ స్పాయిల్డ్ డార్క్ మీట్ ఫిష్ ఫ్రమ్, మనం ఫస్ట్ చదువుకున్నది ట్యూనా కానీ మ్యాకరల్ కానీ. ఓకే, ట్యూనా, మ్యాకరల్ అనేవి రెండు గుర్తుపెట్టుకుంటారు. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్. ట్యూనా, మ్యాకరల్ ఫిష్ నుంచి మనము స్పాయిల్డ్ డార్క్ మీట్, ఓకే, స్పాయిల్డ్ డార్క్ మీట్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నుంచి హిస్టమైన్ ప్రొడ్యూస్ అవుతుంది. ద టాక్సిన్ ఈజ్ హిస్టమైన్. ఓకే, ఈ హిస్టమైన్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా నుంచి మనకి హిస్టిడిన్ డీకార్బాక్సిలేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. డీకార్బాక్సిలేజ్. ఈ హిస్టిడిన్ డీకార్బాక్సిలేజ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న హిస్టిడిన్ని హిస్టమైన్ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు హిస్టమైన్ లెవెల్స్ అనేది పెరిగింది కదా. హిస్టమైన్ లెవెల్స్ అనేది పెరిగితే ఏమవుతుంది, ఇట్ మిమిక్స్ అనఫైలాక్సిస్, సిమిలర్ టు అనఫైలాక్సిస్. అనఫైలాక్సిస్ లెక్క అయిపోతుంది. అంటే ఏమవుతుంది, ఓరల్ బర్నింగ్ సెన్సేషన్, ఫేస్లో ఫ్లషింగ్ అవుతుంది, ఎరిథమా అవుతుంది, అర్టికేరియా, ఇచ్చింగ్. ఓకే, మే ప్రోగ్రెస్ టు బ్రాంకోస్పాజమ్ అవుతుంది, యాంజియో ఎడిమా అండ్ బీపీ కూడా తక్కువైతాయి. హైపోటెన్షన్, బ్రాంకోస్పాజమ్, యాంజియో ఎడిమా అండ్ లో బీపీ. ఓకే, ఫేషియల్ ఫ్లషింగ్, ఎరిథమా, అర్టికేరియా, ఇచ్చింగ్, బ్రాంకోస్పాజమ్, యాంజియో ఎడిమా అండ్ లో బీపీ. దిస్ ఇస్ డ్యూ టు histamine produced by histidine decarboxylase from the bacteria. Okay, it mimics anaphylaxis. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్? ఇప్పుడు ఏంటిది, అనఫైలాక్సిస్ లెక్క ఉంది కాబట్టి ఎపినెఫ్రిన్ ఇస్తాం. నెక్స్ట్ బ్రాంకోస్పాజమ్ అయ్యేటట్టు ఉంది కాబట్టి షార్ట్ యాక్టింగ్ బీటా ఎగోనిస్ట్ సచ్ as ఆల్ బ్యూటిరాల్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది హిస్టమైన్ వల్ల వస్తుంది కాబట్టి యాంటీహిస్టమైన్స్, ఎపినెఫ్రిన్, సాబా, షార్ట్ యాక్టింగ్ బీటా అగోనిస్ట్, దట్ ఈస్ ఆల్బిటిరాల్ అనేది ఇస్తాం. సో బై దిస్ వీ క్యాన్ ప్రివెంట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ సీ ఫుడ్ టాక్సిన్స్. థ్రాంబాయిడ్ పాయిజనింగ్, దట్ ఈస్ హిస్టమైన్ వల్ల వచ్చేది. సింగోటాక్సిన్ ఫ్రమ్ ఈల్స్, ఇట్ హెల్ప్ ఇన్ ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద డిపోలరైజేషన్. నెక్స్ట్ టెట్రాడోటాక్సిన్ వల్ల it inhibits the sodium fast channel, thereby inhibiting the depolarization. So this is about nerve potential and associated seafood toxins. Thank you for your patience.